చెప్పేటోళ్ళు అంటనే ఉన్నా ఇనేటోళ్ళు వినకపోతే ఎవరు మాత్రం ఏం చేస్తారు చెప్పుర్రి. ఆ గొగ్గదే అవుతుంది తెలంగాణలా. తలాపున గోదారుండే తెలంగాణ ఎండుతుండే దూపైతుంది దేవుడా అంటే కట్క నొక్కేటందుకు చేతులే రాకుంటే రైతులు ఎట్లా గోసపడాలి. అర్రే ఏమైతుంది రేవంత్ సార్, ఏమైతుంది మీకు? కన్నెపల్లి పంపులా కట్క నొక్కితే అయిపోతుంది కదా, రైతుల కుతికి నొక్కుతాం అంటే అవుతుందా చెప్పుర్రి. అర్రే కాంగ్రెస్ అంటే గిట్లనే ఉంటుందనే కాడికొచ్చింది. కేటీఆర్ సార్తో పాటు గా పార్టీలంతా పోతుంటే ఆగమాగం శిల్లం కల్లం చేసిర్రు. ఊకుంటారా? గట్టిగానే గదిరిచ్చిండు కేటీఆర్ సారు. నిన్ననే మేమందరం గౌరవ శాసనసభ్యులందరం కూడా అందుబాటులో ఉన్న వాళ్ళందరం కన్నెపల్లి పంప్ హౌస్ కాడికి పోయినాం. కాళేశ్వరం ప్రాజెక్టు ఎక్కడనైతే ఇవాళ మేడిగడ్డ బ్యారేజ్ ఉన్నదో అవతల 10 కిలోమీటర్ల యువతలకి కన్నెపల్లి పంప్ హౌస్ ఉన్నది. ఆడపోయి చూసినాం. దేశమంతా రాష్ట్రమంతానేమో వర్షాలు లేవు. మొత్తం 33 జిల్లాలలో 26 జిల్లాలలో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. వర్షం తక్కువ పడ్డది, రైతు మొగులు దిక్కు చూస్తున్నాడు. కానీ అక్కడ పోతే 1,00,000 క్యూసెక్కుల నీళ్లు కిందికి పోతున్నాయి. ఎందుకంటే కేసీఆర్ సారు ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎక్కడ కట్టిండంటే మొత్తం ఎక్కడన్నా సరే కరువు ఉన్నా వర్షం లేకపోయినా గోదావరిలో ఏ పాయింట్లనైతే నీళ్లుంటాయో అగో గా పాయింట్ దేవులాడి లెంకులాడి అక్కడ ప్రాజెక్టు కట్టిండు. అయ్యా ముఖ్యమంత్రి గారు, నీకు మా మీద కోపం ఉంటే కేసులు పెట్టుకో, నీకు మా మీద కోపం ఉంటే ఏమన్నా చేసుకో, కానీ మా మీద కోపం రైతుల మీద తీయకు. కోట్లకు కోట్లు పెట్టి కట్టే ప్రాజెక్టు తెలంగాణలో ఏ మూలకు పోతలేవు చెప్పుర్రి. నార్త్ కెంచి సౌత్ దాకా కాళేశ్వరం నీళ్లు పోతూనే ఉండే. యూరియా ఇచ్చుడు చేతగాక బోనస్ ఇచ్చుడు అయితలేదని, పండిన ధాన్యం కొనేటందుకు శాతం అయితలేదని గిట్లా చేస్తారా అంటుర్రు. ఇక బీఆర్ఎస్ పార్టీలు అయితే దంచుడు దంచుతుర్రు. అగో జగదీష్ సార్ ఏదో అంటుండు, ఇందా మాగురి. మేము మళ్ళీ చెప్తున్నాం, వెంటనే కన్నెపల్లి పంప్ హౌస్ ప్రారంభం చెయ్యండి. వచ్చే వర్షాభావ పరిస్థితులు ఏదైతుందో, కరువు పరిస్థితులు ఏదైతుందో దాని నుంచి తెలంగాణ ప్రజలను రక్షించండి. లేదు అనంటే నువ్వు చెప్తుంది ఉత్తమం చెప్తుంది నిజమైతే ఏదో ప్రాజెక్టు ఏదో కొట్టుకుపోతుంది ఏదో అవుతుంది అని దానికి మేము బాధ్యత వహిస్తాం. బీఆర్ఎస్ పార్టీ బాధ్యత తీసుకుంటుంది. ప్రభుత్వానికి ఏం రాసేయాలో రాసిస్తాడు కేసీఆర్, మీకు అండర్టేకింగ్ రాసిస్తాడు. ఏ చిన్న బ్యారేజ్కి ప్రమాదం జరిగినా ఇవాళ పంపులు ఆన్ చేస్తే దానికి బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉంటుంది. కేసీఆర్ బాధ్యుడు అవుతాడు, కేటీఆర్ బాధ్యుడు అవుతాడు. మేము బీఆర్ఎస్ పార్టీని రద్దు చేసుకుంటాం. ఏదైనా ప్రమాదం జరిగితే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాం. ఏమి జరగదు అని మేము చెప్తున్నాం. ఎన్డీఏసీ చెప్పింది, వీడు చెప్పిండు, వాడు చెప్పిండు, దయ్యం భూతం చెప్పింది అని భయపెట్టిస్తున్నావో ఇవి పూర్తిగా అబద్ధాలు. ఏదన్నా చెప్పురుల్లా మళ్ళా గదే అంటున్నాం. తలాపున గోదారెండు తెలంగాణ రైతుల గొంతెండుతుంటే రేవంత్ సార్ ఇదేం పని చెప్పుర్రి. ఇక ఉత్తమ్ సార్ కథ మాట్లాడును కూడా దండగే అని గట్టిగానే అంటున్నారు రైతన్నలు. కిష్టోటున 4 లిఫ్టులు కట్టి నీళ్ల శాఖ మంత్రి పదవి చేతిలో పెట్టుకుంటే అవుతుందా అంటుర్రు.